ఫౌండేషన్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. బాలసముద్రం రోడ్లోని ఆనంద ఆశ్రమ బాలికల వసతి గృహంలో ఫౌండేషన్ సభ్యులు పండ్లు, పోషకాహారంతో కూడిన భోజనాన్ని పంపిణీ చేసి బాలికల్లో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆశ్రమ పర్యవేక్షణ అధికారి సరిత మాట్లాడుతూ ఆశ్రమంలోని బాలికలను కుటుంబ సభ్యుల్లా భావించి నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్న సహాయం కూడా అనాథలు, నిరుపేదల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె తెలిపారు. ఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గురుమిల్ల రాజు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కృష్ణవేణి, వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా శంకరమ్మ, కార్యవర్గ సభ్యులు రొంటాల కుమార్, మహమ్మద్, స్టాలిన్, శ్రీరాములు, రాములు, జట్టి జయపాల్, ఇందిరా, జగదీశ్వర్, మస్కె సూర్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సరిత. నేను గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ ఆనంద నిలయం వాడండి. శ్రీరాములు శ్రీనివాస్ సార్ వర్ధంతి సందర్భంగా ఎస్ఐగా పనిచేస్తూ చనిపోయినారు సార్. ఈరోజు ఆ సార్ను జ్ఞాపకార్థం చేసుకుంటూ వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యంను బట్టి, జ్ఞాపకార్థంగా వాళ్ళు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు. మా పిల్లలకి భోజనం, పండ్లు సప్లై చేశారు. కృతజ్ఞతలు. వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి ఉంటుంది. శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థంగా మా దగ్గరకు వచ్చి మా పిల్లలను ప్రోత్సహిస్తూ వాళ్ళకి అందించిన మనోధైర్యాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ అందరి సహాయ సహకారాలు ఈ విధంగా మా హాస్టల్ పిల్లలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరాముల శ్రీనివాస్ అని వరంగల్ జిల్లా నల్వెల్లి మండలం నాగేపల్లి గ్రామం నుండి రెండవ వర్ధంతి. ఈ రెండవ వర్ధంతి దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే శ్రీనివాస్ గారు బతుకున్నప్పుడు తన ఎస్ఐగా విధులు నిర్వహిస్తూనే సామాజిక సేవలో భాగంగా దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఆయన పోలీస్ స్టేషన్లలో, వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించే క్రమం లోపల కూడా అనాథ పిల్లలు, పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే పేదవర్గానికి సంబంధించిన పిల్లలున్నారో వాళ్ళకి సేవలు అందించాలనే ఉద్దేశంతో నిరుపేద పిల్లలకు, విద్యార్థులకు వారికి యూనిఫామ్ కావచ్చు, లేదా పాఠ్య పుస్తకాలు కానీ, నోట్ పుస్తకాలు కానీ, ఆ చిన్న పలకలు లాంటివి కూడా సేవలు అందించి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా సహజంగా అందరూ కూడా భార్యాభర్తలు కానీ, తర్వాత పిల్లల బర్త్డేలు కూడా అయితే ఇళ్లలో వారి ఇళ్లలో చాలా అట్టాసంగా చేసుకున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులు నేటు దాపరించి ఉన్నాయి. కానీ శ్రీరాముల శ్రీనివాస్ గారు తన వ్యక్తిగత జీవితంలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనపడింది. అవి రికార్డులో ఉన్నాయి, అధికారులు కూడా తెలుసు. ఆయన దాదాపుగా అతని పెళ్లి రోజు కానీ, అతని పిల్లల పుట్టినరోజులు కానీ అనాథ పిల్లలలో, పాఠశాలలో, అనాథాశ్రమాలలో చేసుకొని వారికి వృద్ధులకైతే చీరల పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, అంటే వెదర్
అంటే సహసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటో వాతావరణానికి అనుగుణంగా ఉన్నటువంటి వర్షాకాలంలో అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు దోమలు కుట్టకుండా దోమతెరలు కానీ లేదా చలికాలంలో దుప్పటి పంపిణీ చేయడం కానీ చేసేటువంటి పరిస్థితి ఉండే అతని ఆశయంలో భాగంగా అతని ఆశయాన్ని కొనసాగించుటకు మరి ఈ రోజున ఆనంద నిలయం బాలసముద్రం హన్మకొండలో ఉన్నటువంటి ఆనంద నిలయంలో అర్పణ్ పిల్లలు ఉన్నారు. మేడం సరిత గారి అనుమతితో అధికారుల అనుమతితో ఈ పిల్లలకు కూడా ఒక పూట భోజనం పెట్టాలని, అదేవిధంగా వాళ్ళకి కొంత రైస్ ఇవ్వాలని, అదేవిధంగా కొన్ని పనులు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి సీను గారి ఆలోచనలు లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా కుటుంబ బంధుమిత్రులతో పాటు ముఖ్యంగా కుటుంబ సభ్యులు అతని భార్య అయినటువంటి కృష్ణవేణి గారు, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళ బంధుమిత్రులు జట్టి జయపాల్ గారు, తర్వాత ప్రకాషు, తర్వాత రాము, ఆ తర్వాత స్టాలిన్, తర్వాత రేలకుమార్, మిగతా ఇందిరక్క, తర్వాత శంకరక్క, మిగతా పిల్లలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. కనుక ఈ కార్యక్రమాన్ని దాదాపు కొనసాగించే విధంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు ఈ ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి ముందు కార్యక్రమాలు చేపట్టడానికి మేము ప్రయత్నం చేస్తాను. ఎస్ఎస్ ట్రస్ట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి నా పేరు గురుమిల్ల రాజు. నేను ఆ ట్రస్ట్లో కీలకంగా కార్యవర్గ సభ్యులు కొనసాగుతూ ఉన్నా. ముందు భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని ముందు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేద్దామని కోరుతా ఉన్నాను. మీడియాకు వందనాలు.